ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎస్ అసైన్డ్ ల్యాండ్ భూదందా ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ముందు భూములు రాయించుకుని ఆ తర్వాత జీవో నెంబర్ 596 రిలీజ్ చేశారని అన్నారు. 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని తెలిపారు. గండిగుండంలో సర్వే నెంబర్ 271/6 భరత్ సుభాష్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. ఆనందపురం, భోగాపురం మండలాల్లో సుభాష్, రాజ్ కుమార్, త్రిలోక్ అగర్వాల్ పైన అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. సుభాష్, రాజ్ కుమార్, త్రిలోక్లు ఎవరన్నా మూర్తి యాదవ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే భోగాపురం మీదే సీఎస్కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. 596 రద్దు చేయాలి. ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం మొత్తం మీద 596 జీవోని అడ్డం పెట్టుకొని మీరు చేసిన లావాదేవీలన్నింటి మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ విచారణతో కానీ మీరు విచారణ జరిపించండి. చిత్తశుద్ధి ఉంటే మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం. మీరు ఇవన్నీ మానేసి కేసులు పెట్టండి. పేద రైతుల గురించి, అమాయక రైతుల గురించి, ఉత్తరాంధ్ర ప్రజల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల భూములు దోచుకునే విధానం గురించి మాట్లాడితే మీరు కేసులు పెడితే నేను కేసులు భయపడే వ్యక్తిని కాదు. సన్ ఆఫ్ సాయిల్ ఇక్కడ పుట్టి పెరిగా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల పేదవాడి సంపద కోసం, దళిత గిరిజనుల వెనుకబడి తరగతుల భూముల కోసం నేను మొట్టమొదటి నుంచి కూడా అలుపెరగకుండా పోరాడుతున్నాను. చాలా వాస్తవాలు ఉన్నాయి. నేను డిబేట్ అవి మిగతా విషయాలకు మాట్లాడలే. ఓన్లీ అసైన్డ్ భూములు దోపిడీ గురించి మాట్లాడుతున్నా. అసైన్డ్ భూములు దోచుకున్న విధానం గురించి మాట్లాడుతున్నా. వందల వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగిపోయి నేను మాట్లాడుతున్నా. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ ఉందో చెప్తున్నా. మీ వైసీపీ ప్రభుత్వానికి, మీ యొక్క అధికారానికి మరి యొక్క వారం రోజుల్లో ఇదే రోజు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయేటువంటి రోజు ఆసనం అవబోతోంది. ఖచ్చితంగా లోకేష్ బాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాబు, మోడీ బాబు వీళ్ళు వస్తారు. పేదల భూముల్ని కాపాడి తీరుతారు. ఈ మొత్తం భూభాగోతం మీద, మీరు చేసినటువంటి అరాచకాల, అన్యాయాల మీద, భూదోపిడీ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి దళిత, గిరిజన, బడుగు బలైన వర్గాల అసైన్ ల్యాండ్స్ని వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమాన్ని చేపడతాము. జీవో 590